ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 40 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, యూ కెన్ రెస్పాండ్ బట్ నాట్ రియాక్ట్. ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళినా ఆర్ మీరు కాలేజెస్లో సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా డిస్కషన్ నడుస్తున్నా సిచ్యువేషన్స్లో ఇలాంటి వేటిలో ఉన్నా మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది వేరే వాళ్ళ మీద. వచ్చినప్పుడు మనం ఏంటంటే తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పమంటున్నాడంటే మీతో, నువ్వు రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వు. ఎగ్జాంపుల్గా చెప్తే, ఈ బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. దేవుడు యేసయ్య దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ రూకలు మార్చే వాళ్ళని వీళ్ళందరినీ చూసినప్పుడు యేసయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. కొరడా తీసుకుని వాళ్ళందరినీ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటారు. అసలు యేసయ్య దగ్గర కొరడా ఎందుకు ఉంది? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అదంతా ఒకే సీక్వెన్స్లో జరిగిందా? నో. మనకి బైబిల్లో మార్క్ 11 చాప్టర్ 11th వర్స్లో, మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంటుంది. యేసయ్య ముందుగా ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ రూకలు మార్చే వాళ్ళు, ఈ బిజినెసెస్ చేసే వాళ్ళు అందరినీ చూసిన వెంటనే కోపం తెచ్చేసుకుని, మీరేంట్రా ఇట్లా మాట్లాడలా. ఫస్ట్ ఏం చేశారంటే, యేసయ్య కామ్ అయిన తర్వాత ఓకే లెట్స్ వెయిట్ ఫర్ ద టైం అనుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్ సెల్ఫ్ మేడ్ ద కొరడా. ఆయన తనకంతట తానే ఒక కొరడా సిద్ధం చేసుకున్న తర్వాత టైం రాగానే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగించాడు. ఇక్కడ చూస్తే మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా మనం జీసస్ నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే, మీరు లేదా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ సిచ్యువేషన్స్ అనేవి హ్యాండిల్లో లేనప్పుడు, అంటే మీ చేతిలో సిచ్యువేషన్స్ లేనప్పుడు రెస్పాండ్ అవ్వండి, కానీ రియాక్ట్ అవ్వద్దు. కోపం వస్తుందా? రియాక్ట్ అవ్వద్దు. ఏడుపు వస్తుందా? రియాక్ట్ అవ్వద్దు. జస్ట్ కామ్, రెస్పాండ్. ఎప్పుడు కూడా తొందరపాట్లో తీసుకున్న నిర్ణయాలు, తొందరపాట్లో మనం రియాక్ట్ అయ్యే విధానాలు చాలాసార్లు మన లైఫ్ని డెస్ట్రాయ్ చేస్తాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని. సో అలా అన్నమాట. ఈరోజు దేవుడు మీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. డోంట్ రియాక్ట్. నువ్వు రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వు. ఓకే, సో దిస్ ఇస్ ద వీడియో. మీలో ఎంతమందికి రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అయ్యే ఈ అలవాటు ఉంది? ఆబ్వియస్లీ టు బీ ఆనెస్ట్ నాకు కూడా ఉంది. బట్ టుడే ఈ వర్డ్ మీకు మాత్రమే కాదు, నాకు కూడా. సో ఈ రోజు నుంచి మనం రెస్పాండ్ అవ్వడం నేర్చుకుందాం, రియాక్ట్ అవ్వడం మానేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.